నమస్తే వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సుమారు 3 గంటల పాటు సాగింది. ఈ భేటీలో కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ రిజర్వాయర్ల కేస్ కల్చర్ పాలసీ 2025, ఏపీ ఏవియేషన్ పాలసీ 2026 పై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ సమావేశంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్ పై కూడా మంత్రివర్గం చర్చించింది. అలాగే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే మానవ అవయవ మార్పిడి చట్టం అమలు ఆర్డినెన్స్ ను జారీ చేసే ప్రతిపాదన, చీరాల విశాఖలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు, జల వనరుల శాఖలో పోలవరం సహా వివిధ ప్రాజెక్టుల పనులకు కేబినెట్ అనుమతులు మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ వంటి డిపాజిటర్ల కేసుల పరిష్కారానికై 21 పోస్టులు నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 35 విషయాల మీద కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది వ్యవసాయం మరియు సహకార శాఖ ప్రపోజల్. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం చిన్నవాయపంజరి రెవెన్యూ గ్రామంలో సీడ్ మల్టిప్లికేషన్ ఫామ్కి సంబంధించిన 46.69 ఎకరాల భూమిని నెట్కాప్కి ఫీల్డ్ లెవెల్ సోలరైజేషన్ కింద సోలార్ పవర్ ప్లాంట్ అంటే కుసుమ్ స్కీమ్ వచ్చింది కదా, చిన్న చిన్న పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తానికి. సో ఆ ల్యాండ్ని నెట్ క్యాప్కి అగ్రిమెంట్ చేసి సైట్ హ్యాండ్ ఓవర్ చేస్తానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నెక్స్ట్ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం ఐటీఎన్సీ శాఖకు ఏపీసీఆర్డీఏ కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజ్, యూజర్ ఛార్జెస్ మరియు ఇతర వర్తించే ఛార్జీల నుండి మినహాయింపు ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం ద్వారా 5.53 కోట్ల రూపాయలు, ఇది వాస్తవానికి ఏంటంటే ఇంటర్నల్ డిపార్ట్మెంట్సే, గవర్నమెంట్లోనే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి ఆదాయం వస్తుంది. కానీ ఈ ఐటీ శాఖకి ఈ నిధులు మిగులటం మూలంగా ఈ క్వాంటమ్ వ్యాలీని ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేయటానికి, అదేవిధంగా పాలనాపరమైన ఆలస్యాలు తగ్గి క్వాంటమ్ వ్యాలీ త్వరగా వచ్చి ప్రజా ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకుని వాణిజ్య లక్ష్యాలకు కాకుండా పరిశోధన, సాంకేతికత మరియు పరిశ్రమల పురోగతికి ఈ భూమి వినియోగించబడుతున్న నేపథ్యంలో ఈ మినహాయింపు పరిపాలన పరంగా సముచితమైనదిగా నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. గుంటూరులో మెగా డిఎస్సి అంశంతో పాటు రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుజ్జినగుండ్ల కూడలిలో టీడీపీ నేతలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇదే సమయంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో వైసీపీ కూడా అక్కడే ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మరోవైపు వైసీపీ పాలన ముగింపుకు 2 ఏళ్లు అనే నినాదంతో టీడీపీ నేతలు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే ప్రాంతంలో 2 పార్టీల కార్యకర్తలు సమీకరించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు అప్రమత్తమై గుజ్జినగుండ్ల సెంటర్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధులు, బాధ్యతలపై క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణను ప్రతి
కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని, డూప్లికేట్ ఓట్లు, తప్పులున్న నమోదులను గుర్తించి సరిచేయడంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. లేకపోతే సరి చేసుకునేటువంటి కార్యక్రమం, సవరణ చేసేటువంటి కార్యక్రమం పెట్టడం జరిగింది. దాదాపు 22 ఏళ్ల క్రితం జరిగిన తర్వాత మరలా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఓటర్ల విషయాల్లో అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి. అందుకనే దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దేశంలో దొంగలు పడ్డారు అన్నట్టుగా ఓటర్ల విషయంలో కూడా దొంగలు పడ్డారు అనేక చోట్ల. ఏదైతే భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ ఇతర దేశాల నుంచి కొంతమంది మైగ్రేట్ అవ్వటం, వాళ్ళు కూడా సమయానికి అనుకూలంగా వాళ్ళ ఓట్లు మార్చుకోవటం, మళ్ళీ వెళ్ళిపోవటం. అట్లాగే లోపల ప్రాంతాల్లో కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు చాలా ఓట్లు మైగ్రేట్ అవినాయి, అటు ఇటు ఇటు అటు, కొన్ని పర్మనెంట్ అవినాయి. ఇవేవి కాకుండా వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఓటర్ల మొత్తాన్ని కూడా గందరగోళం చేసి ఆయా ఓట్ల ఎలక్షన్ సందర్భంగా ఓట్ల మొత్తాన్ని కూడా విచ్చలవిడిగా మార్చేశారు. కొన్ని మ్యాచ్ చేస్తాయి, దాన్ని మ్యాపింగ్ అంటారు. ఆ మ్యాపింగ్ అయినటువంటి పేర్లు కాకుండా మ్యాప్ కానటువంటి ఓటర్ లిస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి వివరాలు మనం సేకరించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం బిఎల్ఓలను అపాయింట్ చేస్తే మనము బిఎల్ఏల్ని, బూత్ లెవెల్ ఏజెంట్స్ని మనం నియమిస్తాం. సో ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసుకున్నాము, నియమించడం అనేటువంటిది కూడా జరిగింది. ఇంకా ఏమైనా పేర్లు మార్పులు చేరుతుంటే రేపు సాయంకాలం వరకు మనం మార్చుకోవచ్చు. మార్చుకొని ఇటు బిఎల్ఓ ఇటు బిఎల్ఏ ఇద్దరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మ్యాప్ కానటువంటి ఓటర్లు ఏవైతే ఉన్నారో వారిని వాళ్ళ తల్లిదండ్రులతో కానీ, బంధువులతో కానీ, లేదా వాళ్ళ తెలిసినటువంటి వాళ్ళతో కానీ మాట్లాడి వాళ్ళ ఓట్లను సరి అయినవి అని నిర్ధారణ చేసుకోవడానికి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని వాళ్ళతో సరిచేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఉంటారు, పిల్లవాడు ఎక్కడో ఉంటాడు, మైగ్రేట్ అయి ఉంటాడు. సో ఆ ఓటును చేర్చాలంటే ఆ తల్లిదండ్రులు ఎక్కడైతే ఉంటారో ఆ బూత్లోనే చేర్చడం అనేటువంటి జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో యూకే వీసా రెన్యువల్ పేరుతో భారీ మోసం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ప్రముఖ యూట్యూబర్ మన శంకర వరప్రసాద్, నటి రమానందన అలియాస్ నందు కుటుంబ సభ్యులపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 3 నిందితులపై చర్యలు చేపట్టారు. వెస్ట్ ఇబ్రహీంపట్నంకు చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యూకేలో ఉన్న సమయంలో తన వీసా గడువు ముగియనున్న నేపథ్యంలో డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకులను సంప్రదించగా భారతదేశంలోని తమ బ్రాంచ్లో డబ్బులు చెల్లిస్తే వీసా రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేస్తామని నమ్మబలికినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల మాటలు నమ్మి సుమారు 15 లక్షలు చెల్లించినప్పటికీ నెలలు గడిచినా వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రాత్రి 10 మంది ఎవరా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విద్యారంగానికి గర్వకారణమైన ఘనత చోటు చేసుకుంది. ఏపీ పీజీ సెట్లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థిని లూటుకుర్తి బేబీ దుర్గా మల్లేశ్వరిని కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ కేవీఆర్ఎన్ నరసింహారావు విద్యార్థినికి దుస్సాలువా కప్పి పుష్పగుచ్ఛం అందచేసి అభినందనలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర కళాశాలలో చదివిన విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మల్లేశ్వరి అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి మంచి ఉద్యోగాన్ని సాధించాలని ఆకాంక్షించారు. తన విజయంపై స్పందించిన మల్లేశ్వరి ఏపీ పీజీ సెట్లో రాష్ట్ర 5వ ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహిస్తూ ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజుపాలెం గ్రామంలో చెక్ డ్యాం ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించిన అధికారులు అక్కడ పనిచేస్తున్న కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు నాణ్యతను తనిఖీ చేసి హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో సాగు చేస్తున్న మామిడి తోటలో ఫ్రూట్ కవర్ విధానం అమలుపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తరువాత కుల్లూరులోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ చిన్నారులకు అందుతున్న పోషకాహారం, తాగునీటి నాణ్యతను పరిశీలించారు. అలాగే వెలుగు శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసిన పేపర్ ప్లేట్ తయారీ కేంద్రాన్ని సందర్శించి మహిళలతో మాట్లాడారు. పల్లె వీక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారితో పాటు పొద్దున 7:30కి ఇక్కడ రావడం జరిగింది. ముందుగా MGNRGS వర్క్ అంటే జల్ హారతి కింద ఇక్కడ ఒక చెక్ డ్యామ్ దగ్గర మంచి పని జరుగుతున్నాయి. దీనివల్ల చాలామందికి లబ్ధి పొందడం జరుగుతుంది. అది నిరీక్షణ చేయడం జరిగింది. ఆ తర్వాత స్కూల్, అంగన్వాడీ, PSC సెంటర్, ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ని కూడా చూడడం జరిగింది. ఈ గ్రామంలో మంచిగా అంటే ఒక ఛాంపియన్ ఫార్మర్ అంటే నెల్లూరు జిల్లాలో ఒక ఛాంపియన్ ఫార్మర్ పేరు మీద స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఒక ఫార్మర్ ఈ మ్యాంగో కవర్స్ వాడుతున్నారు. దానివల్ల మిగతా ఫార్మర్స్ కంటే అతనికి కొంచెం ఎకరాకి 1.5 టన్ నుంచి 1 టన్ ఎక్స్ట్రా క్రాప్ వస్తున్నాయి. రేటు కూడా కేజీకి 10 to 15 రూపీస్ అదనపుగా వస్తున్నాయి. ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్ అతను చేశారు. అతని నుంచి మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలి, అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ రీసర్వే టైంలో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఈ వినూత్నమైన ఆలోచనతో ఏం చేశామంటే ఆర్డీఓ గారు నిన్ననే అంటే నేను ఈరోజు వస్తున్నాను కాబట్టి ఆర్డీఓ గారు నిన్న వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టేసి చాలా వరకు గ్రీవెన్సెస్ ముందే తీసుకున్నారు. దానివల్ల మనం ఈరోజు దీన్ని సాల్వ్ చేయగలిగాం. ఉదాహరణకి ఈరోజు 11 మందికి ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్న హౌస్ సైట్ పట్టా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఫీల్డ్ మీద వేరే పర్సన్ ఉన్నారు, కాగితాలు వేరే పర్సన్ దగ్గర ఉంది. అట్లాంటి ఇష్యూస్లో అంటే గతంలో రీసర్వే లేకపోతే సర్వే చేయకుండా వాళ్ళకి పట్టా ఇవ్వడం జరిగింది, అది చూపించలేదు. సో అదే దీన్ని సమాధానం చేయాలంటే కొంత టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన గ్రీవెన్స్ని ఒక స్పెషల్ టీం పెట్టి టైం బౌండ్ మేనర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఫీల్డ్ మీద ఉన్నారు, ఎవరు లోకల్ ఉన్నారు, ల్యాండ్లెస్ ఉన్నారు, SC ST కులం నుంచి ఉన్నారు, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ దగ్గర ఎంత భూమి ఉంది వాళ్ళకి పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఇది క్లియర్ కట్గా నేను కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడే అధికారికి చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇంకోటి సమస్య అంటే ఈ ఫేక్ రిజిస్ట్రేషన్స్. కొంతమంది ఇట్లాంటి ఫేక్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఫేక్ పట్టాల ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నారు. సో నేను మీ ద్వారా వాళ్ళకి హెచ్చరిక ఇస్తున్నాము, ఇట్లాంటి ఇష్యూ ఈ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే మేము ఈ ల్యాండ్ ఇష్యూ సాల్వ్ చేయడానికి ఈ గవర్నమెంట్ చాలా ఫోకస్ పెడుతున్నారు. ఎవరైనా ఇట్లాంటి దొంగ పట్ల తయారు చేస్తున్నారంటే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటుంది. జస్ట్ ఊరికే కేసు కట్టడం కాకుండా వాళ్ళ మీద అవసరం ఉంటే పీడియాట్ కూడా పెడతాం. 2029 ఎన్నికల్లో బీసీ మహిళను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని బీసీ ఐక్య సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నారగోని వేణుగోపాలరావు ప్రకటించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో బహిష్కరింపబడుతున్న బీసీలు ప్రజాస్వామ్య పరిరక్షణ అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన రాజకీయ పార్టీలు కుటుంబ వారసత్వ రాజకీయాలకు వేదికలుగా మారాయని, దీనివల్ల కొత్త నాయకత్వాన్ని అవకాశాలు దక్కడం లేదని విమర్శించారు. జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించడం లేదని, దీనిని ఒక రకమైన రాజకీయ అంటరానితనంగా అభివర్ణించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం బీసీలకు ఇప్పటి వరకు దక్కలేదని, IAS, IPS వంటి కీలక సేవల్లోనూ కాంట్రాక్టుల వ్యవస్థల్లోనూ బీసీల ప్రాతినిధ్యం పరిమితంగానే ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనైక్యత రాగం
మన బీసీలో ఉంది. కానీ ఇది ఐక్యంగా ఎలా తీసుకెళ్లాలో కార్యాచరణ మేము ప్రారంభించి 2029 ఏదైతే ఉంటుందో రానున్న ఎన్నికల్లో తప్పకుండా బీసీ వాణి బాణి ఈ రాష్ట్రంలో వినిపిస్తూ ఆ యొక్క ఏదైతే ఉందో గద్దెనెక్కేటువంటి విషయంలో మా బీసీని కూడా ముఖ్యమంత్రి చేయాలని ఎంతో పోరాటంతో మేమందరం కంకణబద్ధమై పనిచేస్తామని తెలియజేస్తూ బీసీ సంఘాలన్నింటినీ కూడా ఐక్యం చేస్తూ రేపు 25-26 తారీఖుల్లో రాష్ట్రంలో మేము ఒక 300 మందితో మీటింగ్ పెట్టబోతున్నాం త్వరలో. దానికి కూడా మా సారథ్యులు గురువు గారు నారాయణ గారు కావచ్చు, అలాగే మా అగడాల పూర్ణచంద్రరావు గారు బీసీ సమన్వయ కమిటీ నుంచి ఒక మంచి స్లోగన్ని రేపు పొద్దున రాబోయే యువతకి ఏ విధమైనటువంటి సందేశం అంటే మనమేంటి మన బలమేంటి, బీసీ అనేటువంటి వాడి యొక్క వాణి బాణిని వినిపిస్తూ రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం వినిపించేలాగా రాబోయే రోజుల్లో ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నారాయణ సారికి అలాగే వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. బీసీ ఐక్య సంఘర్షణ సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో మరి నూతన కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. మరి నూతన అధ్యక్షునిగా బీసీ ఐక్య సంఘర్షణ సమితి నూతన అధ్యక్షునిగా ఆదిమూలం గురుస్వామి యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది. వీరు గత అనేక సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం అధికారాల కోసం ఉద్యమిస్తున్నటువంటి వ్యక్తి. వీరు భవిష్యత్తులో అనేక జిల్లాల్లో పర్యటించి జిల్లా కార్యవర్గాలను రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో బీసీలను ఐక్యం చేసి ఏదైతే బీసీ సమాజం రాజకీయ బానిసత్వంలో ఉంది, ఇప్పటి వరకు ఏదైతే వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఇతర కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయ పార్టీలు ఏవి కూడా బీసీలను ముఖ్యమంత్రులు చేసినటువంటి పరిస్థితి లేదు. బీసీల జనాభా ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కూడా ఇవ్వటం లేదు, మంత్రి పదవులు కూడా ఇవ్వటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు పెద్ద మొత్తంలో విస్తారంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కుటుంబ పరిపాలన, ఒకే కులం యొక్క పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రజాస్వామ్యము అని అంటే అన్ని కులాలకు అన్ని వర్గాలకు సమన్యాయం కలగజేసినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది. కాబట్టి మేము ఇవాళ బీసీ ఐక్య సంఘర్షణ సమితి తరఫున సమానత్వం కోసమే పోరాటం చేస్తున్నాం. జీర్ణ వ్యవస్థ, కాలేయం సంబంధిత వ్యాధుల చికిత్సల్లో అత్యాధునిక వైద్య సేవలను అందిస్తూ రోగులకు నూతన ఆశలను కల్పిస్తోంది యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. గ్యాస్ట్రో వింటరాలజీ అండ్ హెపటాలజీ విభాగంలో ఎండోస్కోపిక్, అల్ట్రాసౌండ్, ఈఆర్సిపి వంటి ఆధునిక సాంకేతికలతో పాటు థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ విధానాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రారంభ దశలో గుర్తించిన జీర్ణాశయ క్యాన్సర్లు, ప్రీ క్యాన్సర్ గడ్లను శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపిక్ సబ్యూకోసల్ డిసెక్షన్ ద్వారా తొలగించే సౌకర్యం అందుబాటులో ఉంది. అలాగే అకలేసియా వంటి మింగుడు సమస్యలకు POEM, GERD చికిత్సకు ARMA వంటి అధునాతన ఎండోస్కోపిక్ విధానాలను నిపుణులైన వైద్యులు నిర్వహిస్తున్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, సికింద్రాబాద్ యశోదలో వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 12 years అయిపోయింది, 13 years నౌ. అండ్ మా డిపార్ట్మెంట్ యాక్చువల్లీ చాలా డెవలప్ అయింది. వీ హ్యావ్ ఆల్ ది అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్లో హైయెస్ట్ ఎండ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వరల్డ్ క్లాస్ హైయెస్ట్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంది. అన్ని విధాలు ఉంది. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది ఏరియాటా అనే కొత్త ప్రాసెసర్ వచ్చింది. అండ్ ఎంటరోస్కోపీ ఉంది, క్యాప్సూల్ ఎండోస్కోపీ ఉంది. అండ్ థర్డ్ స్పేస్ ప్రొసీజర్స్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. అండ్ మా దగ్గర గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఏ ప్రొసీజర్స్ చేయాలో అన్ని ప్రొసీజర్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ చేయడానికి సమర్థులం ఉన్నాము, స్కిల్డ్ పీపుల్ ఉన్నాము. అండ్ ఐ థింక్ ఇట్స్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేయగలుగుతున్నాము విత్ రీజనబుల్ ప్రైస్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఫర్ ద పేషెంట్స్. అది సో ఐ థింక్ ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గుండె వైద్య రంగంలో వరంగల్ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ కార్డియాలజీ విభాగం వరంగల్ ట్రై సిటీస్ ప్రాంతంలో తొలిసారిగా స్వతంత్ర ట్రాన్స్ క్యాథెటర్ ఏఆర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటే
టీఏవీఆర్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి వైద్య రంగంలో కొత్త మైలురాయిని సృష్టించింది. తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె దడ వంటి సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల మహిళను ఆసుపత్రిలో చేర్చగా వైద్య పరీక్షల్లో ఆమెకు తీవ్రమైన ఏఆర్టిక్ స్టెనోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వ్యాధిలో గుండె ప్రధాన వాల్వ్ కుచించుకుపోవడంతో శరీరానికి రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. రోగి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన వైద్య బృందం అత్యాధునిక టీఏవీఆర్ విధానం ద్వారా చికిత్స చేయాలని నిర్ణయించింది. 23 మిల్లీమీటర్ల మైవాల్వ్ ట్రాన్స్ క్యాథెటర్ హార్ట్ వాల్వ్ను ఉపయోగించి క్లిష్టమైన ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఈ రోజు మనం ఇక్కడ ఒక రేర్ హార్ట్ ప్రొసీజర్ గురించి డిస్కస్ చేసుకోవడానికి గ్యాదర్ అయ్యాము. అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ రీసెంట్గా మెడికవర్లో చేయడం జరిగింది. ఇది మెడికవర్లో జరిగిన 3rd ప్రొసీజర్. బట్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ కేసు ఇండిపెండెంట్గా చేయడం ఇక్కడ ఇదే ఫస్ట్ కేస్. ఈ పర్టికులర్ కేసు ఇండిపెండెంట్గా ఒకళ్ళే డాక్టర్ షఫీ చేశారు. ఇది వరకు జరిగిన కేసెస్ అన్ని వేరే దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని ప్రాఫిట్తో చేశాము. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ కేస్ డన్ ఇన్ వరంగల్, అయోటిక్ రీప్లేస్మెంట్ కేసు. నెక్స్ట్ డాక్టర్ షఫీ కేస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఏమనుకుంటాము, హార్ట్ అటాక్ ఒకటే మన మైండ్కి వస్తుంది. వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటే దమనులు ఇబ్బంది ఉన్న డిసీజెస్ అన్నిటికీ చాలా 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 కామన్. హార్ట్ అటాక్ అంటే చెస్ట్ పెయిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి వెంటనే మనం బండి తీసుకుని వచ్చేస్తాం. వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటే దమనులు, కవాటాల జబ్బులు అనేటివి దగ్గర 13 నుంచి 15 లక్షల మందికి ఉంటారు. చేప కింద నీరులాగా ఏమవుతుంది అంటే డ్యామేజ్ ఎక్కువ అయ్యేంత వరకు మనకు బయటికి కనపడదు. నడిచినప్పుడు కొంచెం ఆవేశం రావడం అలా జరుగుతూనే ఉంటుంది. మన భారతదేశంలో అయితే దగ్గర ఏటా కనీసం 5 లక్షల మంది దాంతో చనిపోతారు. బయట కనపడదు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఎన్నిసార్లు మనం ఈసీజీ నార్మల్గా తీయించినా కానీ నార్మల్గానే కనిపిస్తుంది. ఈకోలో కొద్ది గొప్ప తేడా వస్తుంది. సడన్గా ఆయాసం ఎక్కువైపోయి ప్రాణానికి ఇబ్బంది వచ్చే అవకాశం. గుండె కవాటాలు సరిగ్గా పంపింగ్ చేయలేదు అనుకోండి, పక్షవాతాలు అన్నీ వస్తాయి. మనం ఏమనుకుంటాము, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని అనుకుంటాం, కానీ యాక్చువల్ కారణం ఇక్కడ ఉంటుంది. దీన్ని మనము కంపల్సరీగా అడ్రస్ చేయక తప్పదు. మీ అందరికీ సుముఖంగా తెలిసిందే 4 కవాటాలు ఉంటాయి: అయోర్టిక్, మైట్రల్, ట్రైకస్పిడ్, పల్మనరీ. మెజారిటీ అంటే చాలా మందికి మైట్రల్, అయోర్టిక్ వాల్వ్ అంటారు. ఆ 2 డ్యామేజ్ అయిపోతుంది, స్టినోసిస్ అయిపోతుంది. ఒక స్టినోసిస్ ఒక భాగం అంటే 70% కంటే ఎక్కువగా బ్లాక్ అయిపోయింది అనుకోండి, మనకు ఆయాసము, ఇబ్బంది, పక్షవాతము, కళ్ళు చక్కెర తిరగడము, మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం, అలా అన్నీ జరుగుతూనే ఉంటాయి. 70% దాటిన తర్వాత దాన్ని మనము వాల్వ్ అనేది రీప్లేస్ అనేది దయచేసి చేస్తాం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల నమోదు పెంపు, విద్యా నాణ్యత మెరుగుదల, సాంకేతిక విద్యాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ చాహద్ బాస్పై, జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో విద్యా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధి సమస్యల పరిష్కారంపై అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మరియు కమిటీ చైర్పర్సన్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకాలు, వైద్య పరికరాల అవసరాలు, ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ వినియోగం, నర్సింగ్ పాఠశాల అభివృద్ధి, అలాగే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య, నర్సింగ్ సిబ్బంది పోస్టులు, అత్యవసర విభాగాల్లో పెరుగుతున్న రోగుల రద్దీ, ఆధునిక వైద్య పరికరాల కొరత, పెండింగ్ బిల్లులు, అలాగే PMSSY ఆసుపత్రి నిర్వహణ సమస్యలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన నిధులు, పరికరాల సమీకరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హనుమకొండ జిల్లాలో గోపాల్పూర్ ఊర చెరువు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి పనుల పేరుతో తమ పూర్వీకుల సమాధులను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ దళితులు ఆందోళనకు దిగారు. స్థానికులు సమాచారం ప్రకారం చెరువు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటూ గ్రామస్తులు లారీలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. తమ బొందల గడ్డను, శ్మశాన వాటికను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అభివృద్ధి పేరుతో రాత్రి వేళల్లో చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ చర్యలపై గ్రామంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గోపాలపురం సంబంధించిన గ్రామ ఊర చెరువు, దీని పూర్తి విస్తీర్ణం ఒక 20 ఎకరాలు ఉండే. దాంట్లో 10 ఎకరాలు కబ్జాకు ఉన్న 10 ఎకరాల ఈ చెరువు విస్తీర్ణంలో మా పూర్వీకుల సమాధులు ఉన్నాయి. ఈ అభివృద్ధి పేరుతోటి ఉన్న ఇళ్లను, ఆ బఫర్ జోను, FTL కింద ఉన్న ఇళ్లను కూల్చకుండా ఈ దళితులకు, అంటే మా సాంప్రదాయ ప్రకారంగా మేము పెట్టుకున్న మా సమాధులను, మా పూర్వీకుల జ్ఞాపకాలను చెరిపేస్తూ ప్రభుత్వం కొంచెం కూడా మానవత్వం అనేది లేకుండా అధికారులకు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేరే విధంగా ఈ ఊర చెరువు ఊడికి తీత తీసి అక్కడ ఉన్న గేట్ వాల్వ్ అనేది అప్పుడు మొన్న వరదలు వచ్చినప్పుడు ఆ అధికారుల నిర్లక్ష్యం వల్ల వరదలు అనేది రావడం జరిగింది. 500 కోట్లతోటి వరంగల్లో అండర్ డ్రైనేజ్ నిర్మాణం జరిగినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న కమిషనర్ కానీ లేదా ఉన్నతాధికారులు కానీ మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారుల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అక్కడ గేట్ వాల్ తీయకుండా వచ్చిన వరదలకు, ఆ వరద పేరుతోటి ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు వాళ్ళకి ఏదో ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో మా గ్రామ సంపద అయిన మా ఊరిలో ఉన్న ఈ సమాధులను తీసేసి, ఈ మట్టిని తీసి ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు అమ్ముకుంటూ మా ఊరి గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇక్కడ స్మృతివనం కడతామని చెప్పినప్పటికీ అది పోను మళ్ళీ PM స్కీమ్ కింద ఉన్న వైకుంఠ ధామానికి ఇట్లాంటి అభివృద్ధి పనులు చేయకుండా ఉన్న సమాధులను తీసేసి ఏదో వాకింగ్ కనో లేకపోతే ఇంకా రిటర్నింగ్ వాల్ అనేది దీనికి అవసరమే లేదు. వాస్తవానికి జనరల్గా రిటర్నింగ్ వాల్ కడితే ఎక్కడైతే ముంపు ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ హైట్ పెంచేసి అక్కడ నిర్మాణం చేయాల్సిన పని ఉన్నది. కానీ అటు ఇళ్ళ మధ్యలో అటు వాళ్ళకు జాగా వదిలిపెట్టేసి ఇటు ఉన్న సమాధుల వైపు ఈ రిటర్నింగ్ వాల్ కట్టి ఊరుల్లో ఉన్న గ్రామ ప్రజలకు రేపు ఎవరైనా జరిగిపోతే కనీసం ఖననానికి కూడా డబ్బులు లేని చాలా మంది పేదలు ఉన్నారు మా ఊర్లో. వాళ్ళకు కనీసం పెట్టుకున్న స్థలం లేకుండా, అధికారులు పట్టించుకోకుండా ఇట్లాంటి అన్యాయం అనేది గోపాలపురంలో జరుగుతూ ఉంది. దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ, మున్సిపల్ శాఖ అధికారులు కానీ దీన్ని గమనించి ఎమ్మెల్యే గారికి కూడా మేము చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా మా ప్రాబ్లం అర్థం చేసుకొని మా ఊరికి, అంటే మా నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు 2 సంవత్సరాలైన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినంగా భావించి మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తిగా నిరసన దీక్షలు చేపట్టారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రజలకు ఎటువంటి పథకాలు అందించలేదని, మేనిఫెస్టోలో ఏమో సూపర్ 6 అని చెప్పి తర్వాత సూపర్ 7 అని కూడా ప్రజలను మోసం చేసి ఓట్లు దన్నుకున్న తర్వాత ప్రజలకు ఎటువంటి పథకాలు అందకుండా చేస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు కొట్టే ప్రయత్నంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాజీపేటలో నిరసన దీక్షలు చేపట్టారు. ప్రజలను వంచించి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రెండేళ్ళు అయింది కాబట్టి 2 ఏళ్ల నుంచి ప్రజలకు ఏ విధంగా ఇవ్వాల్సిన హామీలు నెరవేర్చకుండా ప్రతి ఒక్క హామీ వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇంతవరకు చేసి 2 ఏళ్ళు అయినంత సందర్భంగా చంద్రబాబు వెన్నుపోటు దాడని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాజీపేట మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి వెన్నుపోటు దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రతి నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చారు, మీరు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంది. ఎవరైనా సరే మహానాడు ఒక పార్టీ జరుపుకుంటానంటే భారతదేశంలో ఏ పార్టీ అయినా సరే, స్టేట్ అయినా, సెంట్రల్ అయినా, ఏ పార్టీ అయినా సరే ఏమి చెప్పుకుంటారంటే వాళ్ళు చేసిన గొప్పతనాన్ని, వాళ్ళు చేసిన మంచిని ప్రజలకు చేరవేసే కార్యక్రమం తెలియజెప్పుకుంటారు. ఎవరైనా ఒక పార్టీ ఒక కార్యక్రమం జరుపుకుంటే ఈ మహానాడులో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నిర్వీర్యం చేయాలా, ఏ విధంగా ప్రజల దృష్టిలో దుర్మార్గుడు, దోషుడని నిలబెట్టాలనే దాని మీద మహానాడు జరుపుకుంటారే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు మేము ఎందుకు నెరవేర్చినది మీరు ఎందుకు మహానాడులో ప్రస్తావించుకోలేకపోతున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అలాగే ఈ మధ్యన మన కడప జిల్లాలో మన ఎంపీ అవినాష్ రెడ్డి గారిని బీటెక్ రవి గారు చాలా విమర్శిస్తూ వస్తున్నారు. మా నాయకుడి గురించి మేము గొప్పలు చెప్పుకుంటే ఏముంది, మా నాయకుడి గురించి మేము గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లే. ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం మండల నాయకుల్ని పిలిపించుకొని నువ్వే ఒకసారి వైఎస్ అవినాష్ రెడ్డి అంటే ఏంది అని అడుగు. వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ జెండా ఎగురేసుకొని తిరుగుతున్నారంటే కేవలం కారణం వైఎస్ అవినాష్ రెడ్డి. అటువంటి అవినాష్ రెడ్డి గారిని మీరు తక్కువ చేసి మాట్లాడినా, తక్కువ చేసి చూసినా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి బీటెక్ రవి గారు కూడా తెలియజేసుకుంటున్నా. అలాగే కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి మా వైఎస్ఆర్సీపీ నాయకులందరి తరపున గట్టిగా అధికారానికి వచ్చినారు. చెప్పిన హామీలన్నిటిని కూడా ఈ రోజు నెరవేర్చినటువంటి నీచ నికృష్టులు చంద్రబాబు నాయుడు, అదే విధంగా సిగ్గు శరం లేనటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా కూటమి నేతలుగా చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చినటువంటి దుర్మార్గులు అన్నటువంటి విషయాన్ని అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీనిధి ట్రేడర్స్ మిల్లులో జరిగిన భారీ నగదు చోరీ కేసును పోలీసులు కేవలం కొద్ది రోజుల్లోనే ఛేదించారు. మిల్లులో పనిచేస్తున్న ఆపరేటర్నే ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతనితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి 11,36,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల వైర్లు కత్తిరించడం, తాళాలు ధ్వంసం చేయడం, ఆధారాలు దొరకకుండా కారప్పొడి జల్లడం వంటి చర్యలతో పక్కా ప్రణాళిక ప్రకారం ఈ చోరీ జరిగినట్లు దర్యాప్తులో తేలింది. కేసు వివరాలను ఏఎస్పీ విభు కృష్ణ వెల్లడించారు. సో లాస్ట్ మంత్ 30th శనివారం ఒక దొంగతనం జరిగింది శ్రీనిధి ట్రేడర్స్ మిల్లో, కొరపాటు రోడ్, ప్రొద్దుటూరులో. సో మనకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం అక్కడ ఉన్న మర్చెంట్స్ ఇది గ్రౌండ్ నెట్ పార్ట్స్ పర్చేస్ చేయడం కోసం ఒక 12,30,000 వాళ్ళ ఆఫీస్లో పెట్టారు ఒక బ్యాగ్లో. అది అన్నీ మిస్ అయిపోయింది. అండ్ పాత బయట లాక్ కూడా పగిలి కొట్టారు ఎవరో అని మనకు కంప్లైంట్ వచ్చింది. అక్కడ వెళ్ళి సీన్ ఆఫ్ క్రైమ్ చూసినప్పుడు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ కూడా డిస్కనెక్ట్ అయింది. సో అప్పుడు మనకు డౌట్ వచ్చింది, ఎవరైనా ఇన్సైడర్ జాబ్ ఉండవచ్చు, లోపల అన్నీ తెలిసిన వాళ్ళే, సీసీటీవీ సిస్టమ్ గురించి, ఓనర్స్ ఎక్కడ డబ్బులు పెడతారు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటున్న వాళ్ళే చేస్తారు అని ఒక డౌట్ మనకు వచ్చింది. అండ్ అప్పుడు మనం వేరు పక్కన ఉన్న సీసీటీవీ కెమెరాస్ అండ్ పక్కన సస్పెక్ట్స్ ఇంటరోగేషన్ అన్నీ చూసిన తర్వాత మనకు దేవగుడి ఉత్తయ్య అని ఒక అతను మీద డౌట్ వచ్చి ఇంటరోగేట్ చేశాము. సస్టైన్డ్ ఇంటరోగేషన్లో మనకి ఇంకొక నేమ్ దొరికింది, కమ్మిగల్ల కిరణ్ కుమార్ అని.
అతను అప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. యాక్చువల్లీ అతని ఇల్లు ప్రొదటూరులో ఉంది, బట్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు కాబట్టి మనం వి పుట్ స్పెషల్ టీమ్ టు ట్రాక్ హిమ్. అతను జమ్మలమడుగు పక్కన దొరికాడు, అతను తీసుకువచ్చాము. అండ్ అతన్ని ఇంటర్గేట్ చేస్తే మనకు కేస్ బ్రేక్ ఓపెన్ అయింది. యాక్చువల్లీ ఏమైందంటే ఇతను కిరణ్ కుమార్ అండ్ దేవగడి గుత్తే ఇద్దరు అక్కడే పనిచేస్తున్న వాళ్ళు. కిరణ్ కుమార్ ఇన్ఫ్యాక్ట్ లోపల పనిచేస్తాడు. అతనికి తెలుస్తుంది వాళ్ళ ఓనర్ ఎక్కడ డబ్బులు పెట్టాడో, ఎంత డబ్బులు ఎప్పుడు ఎక్కడ డబ్బులు పెట్టాడని అతనికి తెలిసింది. కాబట్టి ఆన్ ద మిడ్ నైట్ ఆఫ్ 29th and 30th ఆ రోజు అతను వెళ్ళి టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ దేవగడి ఉత్తయ్య బ్రోక్ ఓపెన్ ద అవుట్ సైడ్ లాక్. దాని ముందు సీసీటీవీ కట్ చేసిన తర్వాత లోపల తీసుకువెళ్ళి వెళ్ళిపోయాడు. అండ్ మనం అతని నుంచి మనం 11,36,000 రికవర్ చేశాము. రిమైనింగ్ 94,000 అతను స్పెండ్ చేశాడు, ఇది చేశాడు, అది చేశాడని ఇప్పుడు మిస్డైరెక్ట్ చేశాడు. సో వీఆర్ స్టిల్ ఇంటర్గేటింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్. సో ఆ రిమైనింగ్ అమౌంట్ కూడా మనం రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఈ ప్రాసెస్లో టీమ్ లెడ్ బై 2 టౌన్ సిఐ గారు వంశీనాథ్ చాలా ఎక్సెప్షనల్ వర్క్ చేశారు. అండ్ వీఆర్ ఏబుల్ టు రికవర్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మనీ. అండ్ రిమైనింగ్ అమౌంట్ కూడా మనం రికవర్ చేస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.